ఎన్నికల సందర్భంగా గడప గడపకు ప్రచారానికి వెళ్తుంటే అనూహ్యమైన స్పందన వచ్చింది. దాదాపు ఈ రోజుతో 2000 ఇండ్ల 2000 గడపలు తొక్కడం జరిగింది. ప్రతి గడప తొక్కినా కానీ ఒకటే మాట, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మున్సిపాలిటీ ఎంత డెవలప్ అయిందనేది ప్రజలు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కూడా 225 కోట్లతో ఈరోజు మల్లెడ్డి రంగారెడ్డి గారు ఈరోజు మనకు అభివృద్ధి పనుల కొరకని నిధులు తీసుకురావడం జరిగింది. ఈ మధ్య శంకుస్థాపనలు కూడా జరగడం జరిగింది. అంతేకాకుండా ఈ 100 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి, దానికి అనుబంధంగా ఒక మెటర్నిటీ వార్డు ఒకటి, అందులోనే మార్చరీ కూడా అనుబంధం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు పెద్ద రోడ్లు, ఆ నైనంపల్లి రోడ్డు కానివ్వండి, ఇంకా వేరే గల్లీలలో రోడ్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, కొత్త కొత్త రోడ్లు ఏమున్నా కానీ చూస్తుంటే జనాలకు అసలు విశేషమైన స్పందన ఉంది. ఎలా అంటే అసలు ఇంతకుముందు ఇదేనా ఇబ్రాహీంపట్నం అనేలాగా గత పాలకులు 15 ఏళ్ళు ఇక్కడ ఉండి కూడా ఏం చేయలేకపోయినరు. మల్లెడ్డి రంగారెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం 2 ఏళ్లలోనే ఇంత అభివృద్ధి చేయడం దానికి చాలా హర్షణీయంగా ఉంది. అదే కాకుండా ఈరోజు హైవేకి ఆనుకుని ఉన్న మన ఇబ్రాహీంపట్నం పెద్ద చెరువు కూడా సుందరీకరణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. మీరు చూస్తుంటే అసలు అది కూడా మంచి టూరిస్ట్ అట్రాక్షన్లో ఈరోజు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ప్రతి వార్డుకు కూడా ప్రతి క్యాండిడేట్లు కూడా ఈరోజు ముందుండి ప్రజల దగ్గర నుంచి అశేషమైన స్పందన రావడంతో ఇంకా ఎంకరేజ్మెంట్తో ఈరోజు ముందుకు సాగడం జరుగుతోంది. ఇదే కాకుండా ఇంద్రం మిల్లు కానివ్వండి, మళ్ళీ ఇంకా ఒకవేళ ఎవరైనా ఇంద్రం మిల్లు మిస్ అయినా కానీ రాబోయే రోజుల్లో L2 L3లో కూడా వాళ్ళ పేర్లు వచ్చేలాగా అసలైన నిరుపేదలు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రం మిల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తుంటే సబ్ స్టేషన్ మీకు ఇక్కడే కనిపిస్తుంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్, క్షమించాలి, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడో తరలిద్దాం అనుకున్న గత ప్రభుత్వంలో ఈరోజు ఇక్కడే ఉండాలి, ఇక్కడ ప్రజలందరికీ ఉంటే అందుబాటులో ఉంటుంది, ఇక్కడ అందరికీ దగ్గర అవుతుంది, ప్లస్ ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్కి కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఇంకేదన్నా మన ఇక్కడ బిజినెస్లు చేసుకునే వాళ్ళకి కానివ్వండి, అన్నిటికీ మంచి సెంటర్ అవుతుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఇక్కడ తేవడం జరిగింది. ఇంతేకాకుండా వార్డుకి డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా కానీ, మళ్ళీ వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ, స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఉన్నా కానీ, రోడ్ ప్రాబ్లం ఉన్నా కానీ, ఏదున్నా కానీ ఇమీడియట్గా వర్కులు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. మీరు ఖచ్చితంగా మీరు మళ్ళీ కూడా ఒకసారి వెళ్ళి ఎంతవరకు ప్రోగ్రెస్ ఉందనేది ఈరోజు నేను పాదయాత్ర ద్వారా ప్రతి వార్డుకి చూస్తున్నా, ప్రతి గల్లీ చూస్తున్నా, ప్రతిదీ నోట్ చేసుకుంటున్నా, ఎమ్మెల్యే గారికి అప్డేట్ ఇస్తున్నా. రేపు మాపు ఎల్లుండి ఎమ్మెల్యే గారు కూడా ప్రతి వార్డు పాదయాత్ర చేస్తారు, ప్రతి ఇంట్లోకి టచ్ చేస్తారు, ప్రతి గడపను టచ్ చేస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకి అసలు ఖచ్చితంగా ఏ సర్వే రిపోర్ట్ తీసుకున్నా నాకు తెలియదు, సర్వే రిపోర్ట్లు చెప్పొచ్చలేదు నాకు తెలియదు, ఏ రిపోర్ట్ తీసుకున్నా 73% కాంగ్రెస్ కి అనుకూలంగా చూపిస్తుంది. జై కాంగ్రెస్, రెడ్డి గారి నాయకత్వం. మరి ఇతర పార్టీల నాయకులకి వాళ్ళకి పాపము ఎక్కడ దిక్కు లేకుండా వేరే బయట వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. అంత దీనమైన స్థితిలో ఇతర పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇంకో పార్టీని ప్రతి ఒక్క పార్టీ అని ఏం కాకుండా అందరినీ విమర్శించదలుచుకోలేదు. అంతేకాకుండా ఈరోజు మళ్ళీ ఎన్నికల సందర్భంగా ఓటేయమని ప్రతి ఒక్కరిని అడగడానికి మేము ముందుకు వస్తున్నా. దయచేసి కాంగ్రెస్ ని గెలిపించండి. ఇంటింటి ప్రచారంలో భాగంగా 18వ వార్డులో గడప గడపకు ప్రచార నిమిత్తం గౌరవ ఎమ్మెల్యే గారి తనయుడు అభిషేక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అభివృద్ధి, గత 15 సంవత్సరాలు అభివృద్ధిని విస్మరించిన ఆ ప్రభుత్వాన్ని చెంపపెట్టు పెట్టే విధంగా ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇక్కడ స్థానికంగా రోడ్లు కానీ, పారిశుద్ధ్యం కానీ, ఏ విషయంలో చూసుకున్నా, ఇంకోటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలి పోతా ఉన్నదాన్ని ఆపడం జరిగింది. ఆపి ₹1 కోటి నిధులను కేటాయించి పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ 18వ వార్డులో ఉన్న విజయ్ టాకీస్ ఖాళీ స్థలం ఏదైతే ఉన్నదో దాన్ని మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తను కూడా సానుకూలమైన స్పందన ఇచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో వాటి విషయంలో మేము ఎక్కడ కూడా వెనకాడేది లేదు అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. రేపు మాపు వస్తున్న ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలో తప్పక అది అనౌన్స్ చేస్తారని చెప్పి మా 18వ వార్డు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ విషయం ఉన్నా అందుబాటులో ఉండి
మేము ప్రతి విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మోసపూరితమైన వాగ్దానాలను ఎవరిని కూడా నమ్మకండి. గత 15 సంవత్సరాలు మనం చూసినాం అభివృద్ధి అంటే ఏందో. అక్కడ ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని చెప్పి మేమంతా కూడా స్వచ్ఛందంగా ఎమ్మెల్యే రంగారెడ్డి గారిని గెలిపించుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి మేమందరం కూడా ఎమ్మెల్యే గారి ఎలక్షన్ కంటే ముందే మేము పార్టీలో చేరి భారీ మెజార్టీ తోటి 40,000 పైచీలకు మెజార్టీ తోటి ఆయనను గెలిపించుకొని అలా అభివృద్ధి అంటే ఏందో మేము చూపిస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా మనకు అభివృద్ధి జరగాలి, ఇబ్రాహీంపట్నం టాప్ లెవెల్లో ఉండాలంటే ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మనం అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన ఎవరినైతే మమ్మల్ని అభ్యర్థులను నిలబెట్టిండో ఆ అభ్యర్థులకు మీరు భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించి ఆయనకు కానుక ఇస్తే మన ఊరు ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పి సవినయంగా మీ అందరి ద్వారా మా ఓటర్లను విజ్ఞప్తి చేస్తాం. మమ్మల్ని గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. ఒకటి, మేము మా వార్డులో కూడా 2 సమస్యలు, ఒకటి అంగన్వాడీ సమస్య ఉంటే ఎమ్మెల్యే గారికి మాట్లాడినాం. ఎమ్మెల్యే గారు కూడా ఎల్లుండో రేపు వస్తారు. మా అన్న వచ్చి అది కూడా అప్రూవల్ చేస్తామని చెప్పి అన్నగారు మాట ఇవ్వడం జరిగింది. ఇవాళ రేపు వస్తాం. ఇవాళ మా అభివృద్ధి చూసి, మేము చేసిన అభివృద్ధి చూసి ప్రజలందరూ మా వైపే ఉన్నారు. రేపు మా వైపే ఉండి గెలిపిస్తారని చెప్పి ప్రార్థిస్తున్నాం. నమస్తే అందరికి. నేను 18వ వార్డు నుంచి పోటీ చేస్తున్నా చేయి గుర్తుకు. నా పేరు బర్లమంగ జగదీష్ యాదవ్. ఇంటికి పోయినప్పుడు మాకు నీళ్లు లేవు, ఇండ్లు లేవు. ఇక్కడ పాత బస్ స్టాండ్ డెవలప్ చేయాలి. నువ్వు వచ్చినావు, ఎవరు వచ్చినా కానీ చేయలేదు. ఇప్పుడు నువ్వు వచ్చినావు, నిన్ను కోరుకుంటున్నాం, మీరు చేయాలని నిన్ను కోరుకుంటున్నాం. మీకు ఓటు వేసి గెలిపిస్తాం. అడుగుతారంటే ఇల్లు ఇవ్వాలి, పింఛన్లు ఇవ్వాలి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టి, మోరీలు, నీళ్లు, నల్ల కలెక్షన్లు, ప్రతి ఒక్క పని రోడ్డు చేపియాలని చెప్పి బలరా జగదీష్ యాదవ్ ఉంది. చేపియగలుగుతాము, ఇల్లు ఇప్పించగలుగుతాము, ఏ పని ఉన్నా చేస్తాము అని మేము పబ్లిక్ తోటి చెప్పుకుంటున్నాం. అనుకోనే ముందుకు వచ్చినాం. నేను గెలుస్తా అని కోరుకుంటున్నా.